సంయుక్తకు అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. తన జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా చెప్పుకుంటే తీర్చే అన్నదమ్ములు ఉన్నందున సంయుక్త ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటుంది. తన కూతురు తరుణికి అన్నదమ్ములు లేరనే బాధ తెలియకుండా అన్నీ తాను వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉంటారు. తరుణికి ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటుంది. ఆ మాట తల్లిదండ్రుల దగ్గర అనదు, వాళ్ళు బాధపడతారని. బాబాయ్ పిల్లలు, పెదనాన్న పిల్లలు తరుణికి తోడుగా మేమున్నామంటూ అండగానే ఉంటారు. వాళ్ళకన్నా నిజమైన అన్నదమ్ములు ఎవరుంటారు అనుకుంటూ ఉంటుంది. రాఖీ పౌర్ణమి అప్పుడు వాళ్ళకే రాఖీలు కడుతుంటుంది. వాళ్ళు తరుణి అంటే అంతే ఇష్టంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తమకు ఫోన్ చేసి చెప్పమని, తాము ఎప్పుడూ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటామని, ఎలాంటి మొహమాటం పెట్టుకోవద్దని తరుణికి చెప్తూ ఉంటారు. అలాగే వీళ్ళ కుటుంబ ఫ్రెండ్స్ పిల్లలు కూడా అంతే ఆప్యాయతతో ఉంటారు. తరుణి వాళ్లకు రాఖీలు కడుతూ ఉంటుంది. వాళ్ళు అదే మాట చెప్తుంటారు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా తరుణితో ఎలాంటి ఇబ్బంది పడొద్దు, ఏదైనా సహాయం కాస్తే వీళ్ళను అడుగు, వాళ్ళ అన్నదమ్ములనే కదా రాఖీలు కట్టి బంధాన్ని గుర్తు చేసుకునేది, వీళ్ళు నీ తోబుట్లే అనుకో అంటూ చెప్పేవారు. ఆ మాటలు సంయుక్త వంట చేస్తూ ఉంటే తరుణి వచ్చి కూర్చుని తన సంతోషాన్ని వాళ్ళ అమ్మకు కబుర్ల రూపంలో చెప్తూ సంతోషపడింది. తరుణికి ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వంట రూమ్లో పనిచేసుకుంటుంటే ఆ టైంలో కబుర్లు చెప్తూ కూర్చోవడం ఇష్టం. సంయుక్తకు వాళ్ళ కూతురు స్కూల్లో, తర్వాత కాలేజీలలో జరిగిన విషయాలు, తన కూతురుతో వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత బాగుంటారో తెలుసుకుని ఉంటే సంతోషం అనిపిస్తుంది. ఆ మాటల ద్వారా తమ కూతురికి తోడున్నారనే భరోసా అనిపిస్తుంది అనుకుంటూ ఉంటుంది. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.